బిగ్ బాస్ తిరిగేట్ సీజన్ అయితే వచ్చేసింది. టీజర్ చూసినా అదిరిపోయింది అసలు. అండ్ లోగో అయితే చూస్తున్నారు కదా, లోగో ఈసారి కొత్తగా ఉంది, చాలా అంటే చాలా కొత్తగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. దానికంటే లైక్ ఎయిట్ షేప్ ఇలా వచ్చేసి ఏదేదో ఇలా 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 పెట్టేసిండ్రు, చాలా బాగుంది లోగో. సో టీజర్ వచ్చేసి 1 minute 30 seconds అయితే ఉంది. టీజర్ ప్లే చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ నేను ఈ వీడియోలో అయితే అరే అమ్మా, ఏం యాడ్లు వస్తారా భయ్ అసలు. యూట్యూబ్ ఎన్ని యాడ్లు వస్తున్నాయంటే వీడియో 1 minute 30 seconds ఉంటే యాడ్ వచ్చేసి 2 minutes 30 seconds 2 minutes 20 seconds వస్తుంది యాడ్ ఓన్లీ. సో నాకు తెలిసి యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలా, ప్రైమో ఏదో సంథింగ్ తీసేసుకొని ప్రీమియం ఈ యాడ్లు రాకుండా అయితే చేసుకోవాలని చెప్పేసి వీళ్ళైతే గట్టిగా ప్లాన్ చేసినారు. సో డైరెక్ట్గా వెళ్ళిపోతే కామెంట్స్లోకి వెళ్ళిపోదాం. కామెంట్స్ అయితే పిచ్చ క్రేజీగా ఉన్నాయి బ్రో. అసలు ఎట్లా పెట్టినట్టే కామెంట్స్ ఈసారి నా కామెంట్స్ చూసి చదువుతుంటే అసలు ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్, సంతోషం అనేది వచ్చేస్తుంది. లైక్ ఎలా అంటే వన్ మూవీలో విలంగాడు ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఇట్లా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వచ్చి చూస్తాడు చూడండి, అలా చదువుతూ ఉన్నా. ఈవెన్ నేను టీజర్ కంటే ఎక్కువ కామెంట్స్ ఎక్కువ చదువుతాను. సో అలా చాలా మంది ఉంటారు. సో ఈసారి అయితే కామెంట్స్ చదివేద్దాం. సో కామెంట్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి వీడియో 19 hours బ్యాక్ అయితే రిలీజ్ అయింది. సో ఇప్పటి వరకు అయితే 7,87,435 మెంబర్స్ అయితే కామెంట్స్ అయితే పెట్టారు. సో వీళ్ళు ట్రైలర్ వదిలిన తర్వాత టీజర్లో ఏం పెట్టారంటే, లేడీస్ అండ్ జెంటిల్మెన్ ప్రజెంట్ ఇన్ ద టీజర్ ఆఫ్ సీజన్ 8 దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ అబౌట్ ద బియాండ్ లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అంట. ఇంకా ప్రతిసారి ఇదే చెప్తుండ్రు. సో ఈసారి ఎలా ఉంటుందో చూద్దాం. ప్రతిసారి అయితే ఎంటర్టైన్మెంట్ పక్కా ఉంది. సో ఈసారి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. లాంచ్ ఎపిసోడ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? నాగలాగా ఐ థింక్ వైశాలి అని కామెంట్ చేసింది. సో ఎపిసోడ్ కోసం అయితే అందరు వెయిట్ చేస్తున్నారు. మేబీ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఐ థింక్ ఈ మంత్ 8 August 9 August మేబీ అవ్వచ్చేమో. సో మీకు ఏమైనా తెలిసి కామెంట్ చేయండి. మొహమ్మద్ ఆసిఫ్ ఆఫీషియల్ కింగ్ ఇస్ బ్యాక్, బిగ్ బాస్ ఆల్ ఆర్ వెయిటింగ్, ఐ లవ్ యూ 1% 2% అంట. డైహార్డ్ ఫ్యాన్ ఉన్నట్టున్నాడు. అండ్ శ్రీవల్లి గారు, బిగ్ బాస్ లవర్స్ లైక్ చేయండి, డైలీ బిగ్ బాస్ ప్రోమో కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు, ఏ లవర్ మరి లైక్ చేస్తారు చూద్దామంటే 235 మెంబర్స్ లైక్ చేశారు బిగ్ బాస్ లవర్స్. కామెంట్స్ పెట్టారు దాని మీద, ప్రోమోస్ కోసం వెయిట్ వేరే చేసుకుంటూ కూర్చోవాలా, చెత్త షో, వేస్ట్ ఆఫ్ టైం అని పెట్టారు వైఎస్ఎన్. ఓకే ఓకే. నాగార్జున లుక్ అదిరిపోయింది. 25 years బాయ్ కూడా ఇంత హ్యాండ్సమ్గా ఉండడేమో. ఇదైతే వాస్తవం అనే చెప్పాలి. ఆయన 60 yearsలో లైక్ అల్లు అవుద్దీన్ లాగా ఉన్నారంటే నేనైతే షాక్ అయిపోయినా. ఆయన చూసి మనం కూడా జిమ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది, అంత ఎందుకు ఉన్నారు. సో దాంట్లో అయితే ఆయన వర్కౌట్కి హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయర్స్ ఆర్ యూట్యూబర్స్ నో తీసుకొచ్చి కామన్ మ్యాన్ అని రుద్దమాకండి అయ్యా, సీజన్ 8లో అయినా. ఓకే, సీజన్ 8 కూడా వీకెండ్ ఎపిసోడ్స్కి ఆడియన్స్ సెలెక్షన్ పెడుతున్నారా? 7లో పెట్టినట్టుగా. సో సునీల్ అద్దంకి గారు అయితే కామెంట్ పెట్టారు. సో ఇన్స్టాగ్రామ్ వాళ్ళని, యూట్యూబర్స్ని, ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకొని వచ్చి కామన్ మ్యాన్ అయితే చెప్పి పెట్టొద్దండి అని. మరి చూద్దాం ఎలా ఉంటుందో ఏం లేదో. కంటెస్టెంట్స్ అయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, బట్ తెలియకపోతే నా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. సీజన్ 7తో తెలుగు బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ కంప్లీట్గా పోయింది. ఇదైతే వాస్తవం అనే చెప్పాలి. 7లో అంతా బాగానే ఉంది. లాస్ట్లో వచ్చేసరికి ఏదంతా క్లమ్జీగా కొంచెం పాలిటిక్స్ లాగా కొంచెం గొడవలు జరగడం, దించడం వల్ల పబ్లిక్ అయితే కొంచెం ఒపీనియన్ అయితే చేంజ్ అయింది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయారు దాని నుంచి. సో ఈసారి అయితే కొంచెం తక్కువ ఉండొచ్చేమో నాకు అనిపిస్తుంది. మేబీ కంటెస్టెంట్స్ ఏమైనా చేంజ్ చేయొచ్చు. బట్ ఆల్మోస్ట్ పీపుల్ అనేది అవేర్ అయిపోయినారు. పీపుల్స్ ఎలా అయితే ఎంత కామన్ లేని గొడవలు అవుతుంది, దీనివల్ల యూజ్ ఏంటని కొంచెం అవేర్నెస్ వచ్చేసి చూడడం మానేస్తున్నారు. బట్ బిగ్ బాస్ లవర్స్ అయితే తప్పకుండా చూస్తారు, అది ఎవరైనా సరే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మై కింగ్, మై అన్నయ్య నాగార్జున. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నాగార్జున గారు ఫ్రమ్ మహీ కింగ్ ఫుల్. కింగ్ ఈజ్ బ్యాక్. ఎస్, కింగ్ ఈజ్ బ్యాక్. కింగు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మై డియర్ కింగ్ నాగార్జున అక్కినేని. తేజస్ కుమార్ తేజు గారు పెట్టారు. అండ్ నాగ చైతన్య ఫ్యాన్స్ అంటాం. మాస్ 4K రిలీజ్ ఆన్ August 29th అంటాం. మరి చూడాలి. కింగ్ నాగార్జున అక్కినేని బర్త్డే స్పెషల్. ఓ గ్రేట్. ఓకే, వెరీ నైస్ ప్రోమో ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ అంటాం. వీడియో ఎడిట్స్ అనే ఛానల్ వాళ్ళు పెట్టారు. శ్రీవల్లి, నాగ్ సార్ బెస్ట్ హోస్ట్ బిగ్ బాస్కి, తన ప్లేస్లో ఏ హీరో వచ్చినా చూడలేము బిగ్ బాస్ హోస్ట్కి. సో నాగ్ సార్ ఇట్స్ రియల్లీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హోస్ట్ ఇన్ బిగ్ బాస్ ఎవర్ అండ్ ఎవర్. ఐ థింక్ దర్ ఓన్లీ నాని గారు అండ్ ఎన్టీఆర్ గారు. ఆఫ్టర్ దట్ నాగార్జున గారు హోస్ట్ ఉన్నారు 2 episodes తర్వాత. ఇట్స్ ఆల్మోస్ట్ 8th episode. ఐ థింక్ కంటిన్యూస్గా 6 episodes అయితే హోస్టింగ్ చేస్తున్నా అంటే ఇట్స్ వండర్ఫుల్. బట్ నాకైతే ఈ 3 seasonsలో కంటే ఎక్కువ నాకు ఎన్టీఆర్ గారు హోస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. బిగ్ బాస్ 8 టీజర్ కోసం ఎంతమంది వెయిట్ చేశారు ఫ్రెండ్స్? స్క్రిప్ట్ రెడీ, విన్నర్ రెడీ, చూసి ఎర్రీ హూక్ అవ్వడానికి రెడీనా? సాయి చరణ్ కామెంటెడ్. దీని 1.8K లైక్స్ అయితే వచ్చాయి, 106 రిప్లైస్ వచ్చాయి కామెంట్కి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు నేనైతే చెప్పాను అది. ఈ ప్రోమో కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? చూడడం ఎందుకు భయ్యా, చూసేసాం. మళ్ళీ రోడ్డు మీద పోయి వాడిని తెచ్చి కామన్ మ్యాన్, ఎర్రీ హుక్ మ్యాన్ అని చెప్పి విన్నర్ చేయకండి అంట. ఎవరు? రూపేష్ కామెంట్ చేశారు. ఐఎమ్ హోపింగ్ దట్ ఈసారైనా స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్ రావాలి, విన్ అవ్వాలి అని. అలా అవ్వాలంటే టాస్క్ని ప్రైమరీ ఆస్పెక్ట్ ఫర్ విన్నింగ్గా
చూడకూడదు ఆడియన్స్. ఓకే, టాస్క్లు కాకుండా ఇంకా ఎవ్రీథింగ్ చూడాలి, ఎందుకంటే టాస్క్ వైజ్గా గెలవడం అంటే లేడీస్ కొంచెం ఫిజికల్ టాస్క్లో ఇబ్బంది అవుతుందని ఆయన ఉద్దేశం అనుకుంటే. ఐ థింక్ తేజ్ వర్మ గుడ్ కామెంట్. శివకుమార్ మర్యాల, తేజస్విని గౌడ వీళ్ళు ఏమైనా ఉండొచ్చు మరి కంటెస్టెంట్స్. వేముల వెంకట్ కామెంట్ పెట్టారు. నాగార్జున లుక్ లవ్స్. ఓకే, బిగ్ బాస్ 8లో నాగార్జునని చూడాలనుకునే వారు ఎంతమంది చూస్తున్నాము. ఇంకా ఆయన ఉంటారు నా తెలిసి ఇంకో 10 సీజన్లో, దాంట్లో నో డౌట్. శివకుమార్ మర్యాల, తేజస్విని బిగ్ బాస్ హౌస్. ఓకే, శివకుమార్ మర్యాల, తేజస్విని గౌడ, సో వీళ్ళు ఉన్నారంట బిగ్ బాస్ 8లో. మరి చూద్దాం. BB8 కోసం ఇంతమంది వెయిటింగ్, అందరు వెయిటింగ్. శివకుమార్ మర్యాల, ఓకే, శివకుమార్ అని పెట్టేశారు అందరు కామెంట్స్ అయితే. తేజు అక్క కోసం ఎంతమంది వెయిటింగ్ ఇక్కడ అంట. తేజు ఓకే, ప్లీజ్ శివకుమార్ బిగ్ బాస్ హౌస్, తేజస్విని గౌడ. ఓకే, సో కామెంట్స్ అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే లేవు, ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. నాగ్ మామ అంటే ఆ మాత్రం ఉండాలి, ప్రోమో డిజైనింగ్ బాగుంది, వెయిటింగ్ ఫర్ ద షో, కొంచెం రిలాక్సేషన్ కోసం. చెత్త అంతా పెట్టకు, మళ్ళా బయట ఆల్రెడీ చాలా ఉంది, మళ్ళీ హౌస్లో అలా పెడితే ఇంకా ఏం చూస్తాం. ఓకే, బయట ఆల్రెడీ చెత్తగా ఉంది, ఇంట్లో అయితే పెట్టకు అని చెప్తున్నారు. సో ఈసారి అయితే కొంచెం నీట్ అండ్ క్లియర్గా ఉంటుంది అయితే నేనైతే అనుకుంటున్నాను. సో కొన్ని ప్రాస్ అండ్ కాన్స్ అయితే అర్థమయ్యి దాని నుంచి అయితే చేంజ్ అవ్వచ్చు కంప్లీట్గా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే నాగార్జున గారు. ఎస్, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అల్లావుద్దీన్ అద్భుత దీపం కాన్సెప్టా, నాగ్ జీని విత్ ఇన్ఫినిటీ పవర్. సో గ్రేట్. ఓకే, అరే సిరాయ్ ఆ బిగ్ బాస్ రూల్ బుక్లో ఈ రూల్ ఉండాలి, సొసైటీ కోసం హాస్పిటల్ డొనేషన్ ప్రైజ్ మనీ అని ఓవర్ యాక్షన్ స్టేట్మెంట్స్ చేయకూడదు. నిజంగా చేసేవాళ్ళు గెలిచి బయటికి వచ్చాక చేయాలి. లోపల చెప్పాడు అంటే వాడు ఎంతో కొంత ఓట్స్ కోసమే, ఎంతైనా స్క్రిప్టెడ్ షో. ఈసారి ఎవరిని బలి చేస్తున్నారు ఎడిటర్ గారు. సో ఈ కామెంట్ అయితే కొంచెం ఆలోచించాల్సిందే. సో బిగ్ బాస్ లోపల ఒకటి చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత మనీ ఇవ్వకుండా చేయకుండా అంటే అది వాళ్ళ పర్సనల్ అయి ఉండొచ్చు, మేబీ వాళ్ళు ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు, వి కాంట్ జడ్జ్ దెమ్. బట్ ఎనీవే వాళ్ళైతే కష్టపడి గెలుచుకున్నారు అనేది అయితే మనం యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ ఓట్ వేస్తేనే గెలిచారు. సో కామెంట్కి అయితే కరెక్ట్ అని చెప్పొచ్చు. అంత స్క్రిప్టెడ్ షో అంటున్నారు, బట్ ఎంత స్క్రిప్టెడ్ అంటే ఏదైనా కానీ డిజిటల్ మీడియా ఎలా ఉంటే కొంచెం స్క్రిప్ట్ ఉంటుంది, కొంచెం రియాలిటీ ఉంటుంది. స్క్రిప్ట్ అంటే లైక్ ఇలా షో జరగాలి, ఇలా రావాలనేది ఒకటి డైరెక్టర్ ఐడియాలజీ ఉంటుంది, దాని ప్రకారం అయితే వీడియో అనేది వస్తుంది అనమాట. ఐ థింక్ ఎపిసోడ్. అండ్ వెయిటింగ్ బిగ్ బాస్ కోసం. సూపర్ ఉంది, వెయిటింగ్ ఈగర్లీ. వావ్ నాగార్జున సార్, వావ్. తేజస్విని గౌడ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు, మరి చూద్దాం వస్తుందో లేదో. ఓకే, కమింగ్ ఇన్ ద టీచర్ ఇన్ ద బిగ్ బాస్ తెలుగు వెరీ మైండ్ బ్లోయింగ్ ఇస్ ద కమింగ్ తెలుగు బిగ్ బాస్ నైట్ ప్రోమోస్ కమింగ్ ఇన్ ద మహేష్ మళ్ళీ సునీల్ అద్దంకి కామెంట్ పెట్టుకుంటున్నారు. ఐ థింక్ సీజన్ 7లో వీకెండ్ ఎపిసోడ్స్కి ఆడియన్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళలో నుంచి ఒకరిని కామన్ మ్యాన్ కింద సీజన్ 8కి సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. ఎవరైతే సీజన్ 7లో ఎక్కువ సార్లు సెలెక్ట్ అయ్యారో వీకెండ్ ఎపిసోడ్స్కి వాళ్ళని కామన్ మ్యాన్గా తీసుకోవచ్చుగా సీజన్ 8కి. మనం అడ్వైజ్ ఇస్తాము కరెక్టే, బట్ డైరెక్టర్ మైండ్లో ఏముందో దాన్ని బట్టి వెళ్తారు. ఎనీవే ఇట్స్ ఏ షో, దీన్ని పర్సనల్గా అయితే తీసుకోకండి. షోని షోలా చూసి ఎంటర్టైన్ అవ్వండి, నచ్చకపోతే చూడకండి, అంతేగాని ఊగే వాళ్ళ పర్సనల్ గురించి దాని గురించి కామెంట్ ఏం చేయకండి. శివకుమార్ మర్యాల, ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ అవన్నీ మనకి ఎందుకు భయ్యా, అవన్నీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వీళ్ళ బాయ్ ఫ్రెండ్. షో ఇది. తేజు వదిన కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. ఈ దరిద్రం బదులు కరోనా వచ్చినా బాగుండు అంట. సత్య సూపర్, నీ యాక్టింగ్ అండ్ టైమింగ్ ఇస్ టాప్ టచ్. ఓకే, మోనాలిసా పిక్చర్ ఒక సస్పెన్స్కు అక్కడ పెట్టిన వస్తువులు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినవి, లేదా చెయ్యాలా వద్ద ఈ టాస్క్ అని ఇరుక్కుని పెట్టేవి. చాలా బుర్ర ఉపయోగించి గేమ్స్కు చిహ్నంగా నాగార్జున చెప్పిన మాటలు మొత్తంగా క్లూస్ వెతికి ఎక్కువగా ఉంటాయి సార్. ఇంకోటి అంటారు, నీవు అనుకున్న దానికి ఎక్కువ లాభం ఉన్నట్టే, కానీ బుర్ర బదులు అయ్యే గేమ్స్ కన్ఫర్మ్. ఓకే, బుర్ర బద్దలు అయ్యే గేమ్స్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది. ఎందుకంటే అల్లావుద్దీన్ దీపము హౌస్ సెటప్ చూసినట్లయితే మొత్తం హంటింగ్ అయితే ఉంటుంది కంపల్సరీగా. అయితే ఈసారి ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే ఉంటుందని అయితే నాకు అర్థమవుతుంది. నాగార్జున గారు, మీకు ఆ బిగ్ బాస్ మానేసి ఏదైనా మీ స్టైల్లో ఒక మంచి మూవీ ట్రై చేయండి, హిట్ చేస్తాం, ఆదరిస్తాం, అంతేగాని ఆ బిగ్ బాస్ చేసి మీ ఫేస్ రోగం వచ్చినట్టుంది, ఏమైనా అయిపోయేటట్టున్నారు, ఫ్యాన్స్ హట్ కాకండి, ఇది ఆయన మీద అభిమానంతో బాధతో అంటున్నా. ఇది చేయడం తప్పేం కాదు కదా షోస్. సో ఎనీవే ఇట్స్ యువర్ కామెంట్. ఫాస్ట్గా స్టార్ట్ చేయండి, సీజన్ చూడాలని ఉంది, ఫాస్ట్గా అంటే స్టార్ట్ చేయండి భయ్యా. ఈగర్లీ వెయిటింగ్. ఓకే, వెయిట్ చేయండి. వీ వాంట్ టాస్క్ లైక్ డ్యాన్స్ ఆఫ్, మ్యూజిక్ రౌండ్, హోటల్ టాస్క్ ఆర్ పోలీస్ థీఫ్ టాస్క్ అంట. డెఫినెట్గా అయితే ఇది కామన్గా ఉంటాయి అన్ని సీజన్లో, నో వరీ అబౌట్ దాట్. అందరు వెయిటింగ్ అని పెట్టారు. బిగ్ బాస్ 8 కోసం వెయిటింగ్, ఆల్మోస్ట్ అన్ని వెయిటింగ్. ఆల్రెడీ కంటెస్టెంట్ పేర్లు అయితే పెడుతున్నారు. సో నెక్స్ట్ ప్రోమో కానీ ట్రైలర్ కానీ వస్తే దాని కామెంట్స్ అయితే చదువుతాం. సో ఇంకా ఫన్నీగా ఉండాలి ఈ బిగ్ బాస్తో పాటు ఎంటర్టైన్మెంట్ అంటే డెఫినెట్గా నా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. సో ఐ థింక్ ఎంతమంది కామెంట్ పెట్టారు, 663 కామెంట్స్ పెట్టారు. ఐ థింక్
7,95,000 మంది చూస్తే 663 మంది కామెంట్ చేశారనమాట. అంటే కామెంట్స్ పెట్టే వాళ్ళు చాలా తక్కువ, బట్ కామెంట్ చదివే వాళ్ళని అలాగా కొన్ని లక్షలు ఉంటారు. ఐ థింక్ 7 లక్షల మంది కామెంట్ చదివే వాళ్ళే ఉంటారు, 600 మాత్రమే కామెంట్ పెట్టే ఉంటారు. మనం కూడా కామెంట్ పెడతాం. సైన్ ఇన్ అడుగుతుంది, లెట్స్ కామెంట్ ఆన్ ద మొబైల్. ఓకే, మొబైల్లో కామెంట్ పెట్టేద్దాం. దిస్ ఈజ్ షోకా సైనింగ్ ఆఫ్.